హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హౌస్ ఆఫ్ సబ్ కోచ్. ఇంకొక శ్రావణ శుక్రవారం పెండింగ్ ఉందండి. ఈ ఇయర్ అనే కాదు, ఏ ఇయర్కైనా చాలా ఈజీగా అమ్మవారికి చీర ఎలా కట్టాలో ఈ వీడియోలో చూసేద్దాం. చాలా ఈజీగా ఉంటుందండి స్టెప్స్, మనం ఎక్కువ కన్ఫ్యూజన్ అక్కర్లేదు. సో మీకు ఎంత హైట్ అనేది కావాలో చూసుకొని దాని ప్రకారం పీటలు పెట్టుకోవాలి. పీటలు పెట్టుకున్నాక కింద బిందెలోనేమో వాటర్ పోసుకున్నాను. పై బిందెలో మీకు కావాలంటే బియ్యం నిండుగా పోసుకోవచ్చు. లేకపోతే మీ ఇంట్లో ఏమైనా సరుకులు ఉండిపోతాయి కదా, అంటే ఓపెన్ చేయని సరుకుల ప్యాకెట్స్ ఉంటాయి కదా, అలా అన్నీ మంచిగా నింపేసి ఎన్ని కుదిరితే అంత. అండ్ మీకు లేదు అది ఒలుకుతుంది అంటే కింద ప్లాస్టర్, ఆ బిందెకి ఈ బిందెకి ప్లాస్టర్ వేసి టెంకాయకి సపోర్ట్గా నేను అలా శనగలు పెట్టుకున్నాను అనమాట. ఆ తర్వాత ఈ పట్టు చీర నేను ఎవ్రీ ఇయర్ ఒక పట్టు చీర అనేది కొంటాను. సో అది ఫస్ట్ అమ్మవారికి కట్టుకున్నాక నెక్స్ట్ నేను కట్టుకుంటాను. దానికి ఇంకా బ్లౌజ్ పీస్ అప్పుడే కట్ చేసి, ఇదొక విధానం. మనము ప్లీట్స్ ఈజీ, అందరం చీరలు కట్టుకుంటాం కాబట్టి ఇలా అయినా సరే మనం చీర కొంగు ఇలా అయినా పెట్టుకోండి. లేకపోతే ఇంకొక విధానంగా చూపిస్తాను, అదైతే ఇంకా ఈజీగా అనిపించింది నాకైతే. ఎందుకంటే పట్టు చీరలో అంత ఈజీగా నలగవు, రావు, కూర్చోవు ప్లీట్స్ పెట్టడానికి. సో ఇదొక ప్రొసీజర్ అనుకోవచ్చు. లేకపోతే ఇలా మంచిగా కూర్చొని ఈజీగా అలా మన హైట్ ప్రకారం అలా అలా పెట్టుకొని ఎంత హైట్ అనేది కావాలో సరి చేసేసుకున్నాక కరెక్ట్గా ఆ కొంగుని తీసుకొని సేఫ్టీ పిన్ పెట్టేసి, ఆ తర్వాత మనకు అమ్మవారి మీదుగా వేస్తే కొంగు అనేది ముందు భాగం నుంచి ఇట్లా పైకి రావాలన్నమాట. ఆ హైట్ ప్రకారం చూసుకొని ఇంకా సేఫ్టీ పిన్స్ అన్నీ నీట్గా పెట్టుకోండి అనమాట. చీర అంతా బాగా పెట్టేసుకున్నాక, కొంగు పాటు మెయిన్గా. ఆ తర్వాత మన మధ్య పాటు ఉంటుంది కదా, ఇంకా చివరి స్టార్టింగ్ నుంచి ఇక్కడ ఒక అంగుళం వదిలేసి, అంటే చాలా చేయి పొడవు అంతా అటు పక్కన వదిలేసి ఇటు పక్క మొత్తం మనం మంచిగా కుర్చీలు పెట్టేసుకోవాలి. కుర్చీలు పెట్టుకున్నాక మీకు డైరెక్ట్ కట్టుకోవాలంటే డైరెక్ట్ ఆ కుర్చీలు 3 వేసుకోండి. లేదు 2 వేస్ లాగా, అంటే పైన ఒక స్టెప్ కింద ఒక స్టెప్ అయితే పై స్టెప్కి కింద స్టెప్కి చాలా హైట్ డిఫరెన్స్ ఉండాలి కాబట్టి ఆ మధ్యలో నుంచి దారం పై బిందెకి కట్టాను అనమాట. ఆ తర్వాత ఎక్కడెక్కడైతే సేఫ్టీ పిన్స్ కుదిరినంత వరకు సేఫ్టీ పిన్స్ కానీ ఏవైనా క్లిప్స్ కానీ యూజ్ చేయండి. అలా మంచిగా నీట్గా సెట్ చేసుకోవచ్చు. నాకు 2 స్టెప్స్ రావాలని ఇలా ట్రై చేశాను. ఆ తర్వాత మన కుడి భాగం నుంచి కొంగు భాగాన్ని తీసుకొని వచ్చి ఇంకా అమ్మవారికి చూడండి అలా సేఫ్టీ పిన్ జాగ్రత్తగా పెట్టేసుకోండి. ఇలా కడితే చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సరే మన దగ్గర చేతులు ఇలా లేకపోతే మన దగ్గర బ్యాంగిల్ బాక్స్ ఉంటుంది కదా, బ్యాంగిల్ బాక్స్లో నుంచి చేతుల్ని వెనకాల ప్లేస్ నుంచి పెట్టేసి దానికి గాజులు వేసుకోవచ్చు. లేదు మన దగ్గర చేతులు కాళ్ళు ఉన్నాయంటే ఆ ఉన్న చీర కొంగులోనే అడ్జస్ట్ చేసేసుకొని సేఫ్టీ పిన్స్ కుదిరినంత ఎక్కడ మంచిగా ఫిక్స్ అయ్యేలాగా సేఫ్టీ పిన్స్ పెట్టేసుకోండి. కాళ్ళు చేతులు పెడితే ఎంత చక్కగా ఉంది కదా, ఇంకా మొహము అన్నీ పెడితే అమ్మవారు ఎంత బాగా అనిపిస్తారో కలగా. సో నేను కాజల్ ఒకటి యూస్ చేస్తాను, తిలకం ఒకటి యూస్ చేసి బొట్టు పెడతాను. మీకు ఎలా కావాలంటే అమ్మవారి ఫేస్ని అలా డెకరేట్ చేసుకోవచ్చు. నేను కూచిపూడి నేర్చుకుంటున్నానని మీ అందరికీ తెలుసు. సో కొత్తగా ఆర్నమెంట్స్ కొన్నాను. ఆ ఆర్నమెంట్స్ అమ్మవారికి ఫస్ట్ వేద్దామని వేశాను. ఇది అండి ఈజీగా శారీ డ్రేపింగ్. సో మీరు కూడా ఇలా ఈజీగా ట్రై చేయండి. కలుషంకైనా సరే దేనికైనా సరే బిందెలు అవన్నీ చాలా చక్కగా చాలా బాగుంటుందన్నమాట. ఉపయోగపడుతుందనే అనుకుంటున్నాను. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.